నమస్తే అండి. నేను మీ పావని. ఈరోజు నేను మీకు యోగ నిద్ర గురించి చెప్పాలనుకుంటున్నాను. పూర్తిగా వినండి. మీరు శక్తివంతమైనటువంటి మానసిక ప్రశాంతతను పొందుతారు. వాట్ ఈజ్ యోగ నిద్ర? యోగ నిద్ర అంటే ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్నారా? వినండి. కొన్ని నిమిషాల్లో మానసిక ప్రశాంతతను పొందే యోగాభ్యాసం పేరు యోగ నిద్ర. మీరు దీనిని ఆధ్యాత్మిక నిద్ర అని కూడా అనవచ్చు. ఇలా చేయడం వల్ల శరీరంలో కొత్త శక్తి మొదలవుతుంది. 30 మినిట్స్ మీరు చేసేటటువంటి రెస్ట్ మీకు 3 నుంచి 4 గంటల వరకు నిద్రపోతే అంత శక్తిని ఇస్తుంది. మీరు మునుపటి కంటే మరింత చురుగ్గా ఉండాలనుకుంటే, మీరు మానసిక ఒత్తిడులను తగ్గించుకోవాలనుకుంటే, మీరు శరీరాన్ని ఆధిపత్యం చేసినటువంటి అలసటను ఒకేసారి తగ్గించాలనుకుంటే మీ సమస్యలన్నీ పరిష్కరించబడతాయి. సమర్థవంతమైనటువంటి పరిష్కారం యోగ నిద్ర. ఇది కేవలం 15 నుండి 20 నిమిషాల మధ్య వ్యవధిలో మీలో అంతర్గత శాంతిని నింపే ప్రక్రియ. మీరు శాంతమైన మనస్సుతో శరీరంలో అద్భుతమైన శక్తిని అనుభవిస్తారు. యోగ నిద్రని మీరు రాత్రిపూట పడుకునే ముందు చేసినట్లయితే ఇది బెస్ట్ టైం ఫర్ యోగ నిద్ర అని చెప్పచ్చు. ఇప్పుడు ఏవైనా సివియర్ మెంటల్ డిజార్డర్స్ కానివ్వండి, స్కిజోఫ్రెనియా లాంటివి ఉన్న వాళ్ళు ఈ ప్రాక్టీస్ను చేయకూడదు. ఇంకా చిన్న చిన్న మానసిక సమస్యలు, డిప్రెషన్ లేదనుకుంటే యాంగ్జైటీ, స్ట్రెస్ ఇలాంటి వాటి నుంచి ఉపశమనం పొందటానికి యోగ నిద్రను ఉపయోగించుకోవచ్చు. రిలాక్సేషన్ కోసం కూడా ఉపయోగించుకోవచ్చు. యోగ నిద్ర ఎందుకు ఇంత పవర్ఫుల్ అని చెప్తారు అని అంటే, ఇది ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ మీద ప్రభావం చూపుతుంది. వాటన్నింటినీ కూడా రిలాక్స్ చేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలి అని అంటే, యోగ నిద్ర అంటే స్పృహతో నిద్రపోవడం అని అర్థం. ఈ యోగ నిద్ర తక్షణమే రీఛార్జ్ చేస్తుంది బాడీని మరియు మనలో అద్భుతమైన నిశ్శబ్దం మరియు స్పష్టతను ఇస్తుంది. సంస్కృతంలో యోగ నిద్ర అంటే శక్తివంతమైనది. ఎందుకంటే విశ్రాంతి అనేది స్పృహతో జరుగుతుంది. మన దృష్టిని శరీరంలోని వివిధ భాగాలకు స్పృహతో తీసుకొని వాటిని విశ్రాంతి తీసుకుంటున్నాము అనేటటువంటి భావన కలిగిస్తుంది. ఇది ఎవరైనా మరియు ప్రతి ఒక్కరూ చేయవచ్చు. కనుక ఇప్పుడు మనం యోగ నిద్రను చేయడానికి ప్రయత్నిద్దాం. మీరు ఒకవేళ ఇది మొబైల్ ఫోన్లో వింటున్నట్లయితే మీరు హెడ్ ఫోన్స్ పెట్టుకుని వింటే చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు ఈ ప్రక్రియను చేయడానికి అలారం లాంటివి పెట్టుకున్నా కూడా మీకు బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు యోగ నిద్ర కోసం మనం ఏమేం చేయాలి అనే విషయం తెలుసుకుందాం. ముందుగా ఖాళీ కడుపుతో ఉండేటట్టు చూసుకోవాలి. పడుకోవడానికి కొంత స్థలం ఇంకా శబ్దం లేని వాతావరణాన్ని ఎంచుకోవాలి. ఇలాంటి మంచి ప్రశాంతమైన వాతావరణంలో మనం యోగ నిద్రకు తయారుగా ఉండాలి. యోగ నిద్ర ఎలా చేయాలి
అంటే ముందుగా మనం శవాసనం వేయాలి. దీనికోసం మనము యోగా మ్యాట్ను లేదనుకుంటే మందపాటి బెడ్షీట్ను వేసుకొని వెల్లకిలా పడుకొని చేతులను రిలాక్స్గా శరీరానికి దూరంగా ఉంచి పడుకోవాలి. కాళ్ళను కూడా చాలా రిలాక్స్గా ఉంచుకొని దూరంగా ఉంచుకొని పడుకోవాలి. ఇప్పుడు శవాసనం మీద మనం కొని కళ్ళు మూసుకోవాలి. మరీ గట్టిగా బిగించినట్లు కాకుండా రిలాక్స్గా శాంతంగా మూసుకోవాలి. కొన్ని లోతైన శ్వాసలను తీసుకోవాలి. ఇప్పుడు డీప్ బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్. బాగా లోతుగా శ్వాసను తీసుకొని వదలాలి. ఇప్పుడు మీ దృష్టిని ఈ క్రమంలో శరీరంలోని వివిధ భాగాలపైకి తీసుకువెళ్ళాలి. ప్రతి భాగాన్ని చాలా వదులుగా ఉంచుకుంటూ మొదటగా మనము కుడి పాదము, ఎడమ పాదము, కుడి మోకాలు, ఎడమ మోకాలు, కుడి తొడ, ఎడమ తొడ, కుడి కాలు మొత్తము, ఎడమ కాలు మొత్తం, పొత్తి కడుపు, పొట్ట, ఛాతీ, భుజాలు, కుడి చేయి, ఎడమ చేయి, గొంతు, ముఖం, తల పైభాగం, చివరగా దృష్టిని మొత్తం శరీరం పైకి తీసుకెళ్ళండి. ఈ స్థితిలో కొన్ని నిమిషాల పాటు పడుకోవాలి. శాంతంగా పడుకోండి. బయట వాతావరణాన్ని అంతా కూడా మర్చిపోయి నేను చెప్తున్న విషయాల మీద మాత్రమే మీ దృష్టిని తీసుకెళ్ళండి. ఇలా కొన్ని నిమిషాలు పడుకున్న తర్వాత మెల్లగా మీ కుడివైపుకు తిప్పండి. అలా మీ సొంత సమయాన్ని తీసుకుంటూ మెల్లగా కుడివైపుకు తిరిగి లేచి కూర్చోండి. కూర్చున్న తర్వాత మెల్లగా 3 సార్లు ఓం అని నమస్కరించుకొని నెమ్మదిగా కళ్ళు ఇప్పుడు మీ శరీరం అంతా కూడా చాలా రిలాక్స్గా ఉంటుంది. ఈ యోగ నిద్ర చేయడం వల్ల ఒత్తిడి మరియు ఆందోళనలను తొలగిస్తుంది. శరీరాన్ని పునరుజ్జీవింపజేస్తుంది. నాడీ వ్యవస్థను రిలాక్స్ చేస్తుంది. శరీరాన్ని చల్లబరుస్తుంది మరియు దాని సాధారణ ఉష్ణోగ్రతను పునరుద్ధరిస్తుంది. ప్రశాంతమైన మనస్సును సులభతరం చేస్తుంది. భావోద్వేగ నమూనాలను తొలగిస్తుంది. నిద్రలేమిని దూరం చేస్తుంది. ఇన్సోమ్నియా లాంటి వాటితో బాధపడుతున్న వాళ్ళు కూడా ఈ యోగ నిద్రను చేసి రిలాక్సేషన్ పొందొచ్చు. బాడీలో ఉన్నటువంటి పార్ట్స్ అన్నీ కూడా చాలా రిలాక్స్ అవుతాయి. ఇది ఈ ఆధునిక ప్రపంచంలో ఈ జీవన శైలిలో
మీకు చాలా ఉపయోగపడుతుందని కోరుకుంటున్నాను. అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ సైనింగ్ ఆఫ్.